Hello, dear brothers and sisters. This is video number 4, Indian economy. ఈ వీడియో నెంబర్ 4 నుంచి ఇంగ్లీష్ స్క్రిప్ట్, తెలుగు స్క్రిప్ట్ సెపరేట్ చేసి ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ చేస్తున్నానండి. సో ఎస్టర్డే ఐ డిడ్ ఇండియన్ ఎకానమీ ఇన్ తెలుగు. దిస్ వీడియో ఈజ్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఇన్ ఇంగ్లీష్. వీడియో నెంబర్ 4 ఫ్రీ పీడిఎఫ్. ఏదైతే వీడియో ఇప్పుడు చూస్తున్నారో మీరు, ఆ వీడియో లింక్, ఆ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని ప్రెస్ చేయగానే మీ ఫోన్లోకి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోద్ది. గో అండ్ టేక్ జిరాక్స్ ఆర్ ఎల్స్ జస్ట్ రీడ్ ఇట్ ఇన్ ద ఫోన్. కింద యారో మార్క్ అట్లా రైట్ సైడ్ డిస్క్రిప్షన్. సో సెండ్ ₹10 if you like my this my video and PDF to 900834 Phone Pay or Google Pay. This is video number 4. సో పంపించండి వాళ్ళు నచ్చితే. సో here are some questions for you. Just 5 questions today ఈ వీడియోకి. Securities and Exchange Board of India (SEBI) was established in which year? So the Grameen Bank model of microfinance institution was developed originally in microfinance. అలాగే ఫస్ట్ demonetization of Indian currency took place in 46, 47, 48, 49. The Export and Import Bank అంటే ఎగ్జిమ్ బ్యాంక్ అంటాం. సో ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటప్ ఇన్ ద ఇయర్. ఏ ఇయర్లో ఎగ్జిమ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు అని. అలాగే గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ మీన్స్, గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటే ఏంటి? బులియన్ మార్కెటా, షేర్ మార్కెటా, మార్కెట్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీసా, సిల్వర్ మార్కెటా? సో ఇవన్నీ జనరల్ స్టడీస్లో అపీర్ అయిన క్వశ్చన్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్లో అపీర్ అయిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ టిల్ 2018-17 అప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో పేపర్ 1లో, జనరల్ స్టడీస్ పేపర్ 1లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. మనం వీడియోస్ చేస్తూ ఉంటాం, అందులో ఆన్సర్స్ మీకే కనబడుతూ ఉంటాయి. సో దట్ ఫైనల్గా మీరే ఆన్సర్ చేయగలుగుతారు. సో we were in this topic, కమర్షియల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. ఈ 4 చాప్టర్స్ ఎట్లా పెట్టుకోమని చెప్పాను కదా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. బ్యాంక్ లెండింగ్. Of all the functions of commercial banks, lending of funds is certainly the most important function. అంతే కదండి, బ్యాంకులు ఉన్నది ఎందుకు? అప్పులు ఇవ్వడానికే కదా. బ్యాంకులు ఉన్నదే అప్పులు ఇచ్చుటకు. సో గ్రోత్ ఆఫ్ బ్యాంక్ లెండింగ్. టోటల్ అడ్వాన్సెస్ అంటే బ్యాంక్ క్రెడిట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా స్టూడ్ ఎట్ ₹97,829 crores as at end March 2019. నేను రాసిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మార్చ్ వరకు స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అది 2020 ఎండింగ్లో రిలీజ్ అయిన టెక్స్ట్ బుక్స్ ఇవి. ఇప్పుడు ఫ్రెష్గా మార్చ్ 21 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇంకా టెక్స్ట్ బుక్స్ ఏమీ రిలీజ్ అవ్వలేదు కొత్తవి యాజ్ ఆఫ్ టుడే. బట్ స్టిల్ డోంట్ వరీ అబౌట్ ద నంబర్స్ మిమ్మల్ని ఎక్కడ ఇండియన్ ఎకానమీలో వెరీ 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 ఫ్యూ అడుగుతారు. ఎందుకంటే బికాజ్ దీస్ నంబర్స్ చేంజెస్ ఆల్వేస్, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదండి. సో డోంట్ వరీ అబౌట్ ద నంబర్స్, లెర్న్ ద కాన్సెప్ట్స్ మోర్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ. చూసారు కదండి క్వశ్చన్స్ అన్నీ. కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా? నంబర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా, అన్ని ఇయర్స్ కాన్సెప్ట్స్. సో సెక్టోరల్ ఇన్ జూలై 1969 it was only 3,400 crores. అంటే నేను ఇది ఎందుకు రాశానంటే, జస్ట్ ఇమాజిన్ ద గ్రోత్ ఇన్ బ్యాంక్ క్రెడిట్.
1969కి 2019కి ఎన్ని ఇయర్స్ పాస్ అయినాయి? 40 50 ఇయర్స్లో ఎంత మ్యాసివ్ ఇంక్రీజో చూశారు కదా. సో ఆ డిఫరెన్స్ అట్లా అనమాట. 1969కి 2019కి ఎంత హ్యూజ్ difference. So sectoral deployment of credit. Today sectoral deployment of credit అంటే ఈ సెక్టర్స్ మనకి అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ఫారెన్ ట్రేడ్ సెక్టర్, ఇంకా అట్లాగా మనకి చాలా సెక్టర్స్ ఉన్నాయి కదండి. ఆ సెక్టర్స్లో ఏ సెక్టర్కి ఎట్లాగా ఎంతెంత పర్సంటేజ్ ఆఫ్ లోన్స్ క్రెడిట్ ఇవ్వడం జరిగింది అని అన్న దాని మీద we shall discuss. Today, sectoral deployment of bank credit is qualitatively different from what it was at the beginning of the plan era in this country. And the plan era 1951 start any manaki 5-year plans. So in 1951, commerce and industry accounted for 36 and 34% of the bank credits respectively. అంటే కామర్స్ ట్రేడ్ కి 36% క్రెడిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇండస్ట్రీస్కి 34% క్రెడిట్ ఇవ్వడం జరిగింది 1951లో. అగ్రికల్చర్ ఫిగర్డ్ నోవేర్ ఇన్ ద క్రెడిట్ స్కీమ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. అంతేకాదు, అందుకని మనం లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా, ఎవరు ఎక్కువ డబ్బులు గ్యారంటీగా ఇస్తారు అనుకుంటే వాళ్ళకే బ్యాంకులు ఇచ్చేవి లోన్స్. అందుకనే సో ఇన్ 68 అగ్రికల్చర్ అకౌంటెడ్ ఫర్ ఎ mere 2.2% ఆఫ్ ద టోటల్ బ్యాంక్ క్రెడిట్. సో అగ్రికల్చర్ వాజ్ ద లీస్ట్ ప్రయారిటైజ్డ్ సెక్టర్ ఫర్ ఇన్ ద యాంగిల్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ 1968. సో అందుకని 1969లో మనకి జరిగింది నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్. Directed credit programs. A major objective of bank nationalization in 1969 was to make bank credit available to agriculture, small scale manufacturing units, export sector, food procurement operations, transporters, often designated as priority sectors. సో ఈ సెక్టర్స్కి లోన్లు ఇవ్వట్లేదు కాబట్టి బ్యాంకులు నేషనలైజేషన్ చేశారు 1969లో. సో అడ్వాన్సెస్ టు ద ప్రయారిటీ సెక్టర్స్. So until the mid-90s, the beneficiaries of bank credit were the people having direct or indirect control over the administration of banks. అదే కదండి, బ్యాంక్స్ ఇండస్ట్రీస్ ఒకటే అయితే ఇంకా లోన్లు ఎవరికి వెళ్తాయి? వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఇంకెవరికి ఎవరు. ఈ ప్రజలందరూ డిపాజిట్లు చేస్తారు, ఆ లోన్లన్నీ ఆ బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి కంట్రోల్లో ఉంటుందో బడబడ బిగ్ ఫెలోస్ వాళ్ళే లోన్లు తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడి జరుగుతూ ఉంటుంది. సో అగ్రికల్చర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ ప్రయారిటీ సెక్టర్ ఫెయిల్ టు గెట్ ద రిక్వైర్డ్ బ్యాంక్ క్రెడిట్. ఇంకా ఈ చిన్న వాళ్ళు ఎవరు కనబడతారు బ్యాంకులకి? లోపలికి అడుగు పెట్టడానికే కష్టం కదా. సో అలాంటి ప్రయారిటీ సెక్టర్స్ అన్నిటికీ రిక్వైర్డ్ బ్యాంక్ క్రెడిట్ చెందలేదు. సో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 1965 beginning was made to mold the credit policy of the commercial banks so as to make it consistent with the planning process. సో 65 నుంచి ఈ ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేయడంతో క్రెడిట్ పాలసీ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ని నెమ్మదిగా ప్లానింగ్ ఓవరాల్ ప్లాన్స్కి ఈ క్రెడిట్ పాలసీని కొంచెం కన్సిస్టెంట్గా దగ్గరగా రిలవెంట్గా తీసుకురావడానికి ట్రై చేశారు. సో విత్ దిస్ క్లియర్ ఆబ్జెక్టివ్ ఇన్ పర్స్పెక్టివ్, a scheme known as credit authorization scheme was introduced in November 1965. సో ఇట్లాగా ఈ క్రెడిట్ పాలసీ కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా ప్రయారిటీ సెక్టర్స్కి ఇవ్వట్లేదు కాబట్టి ప్లానింగ్ ప్రాసెస్కి కొంచెం దగ్గరగా ఆ క్రెడిట్ పాలసీని డిజైన్ చేయడానికి అలాంటిది ఆ ఆబ్జెక్టివ్తో ఈ క్రెడిట్ ఆథరైజేషన్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు 1965లో. సో లేటర్ ఆన్ a scheme of social control over banking was introduced, under which banks were required to allocate bigger amount of credit to priority sectors. అలాగే తర్వాత 69 బిఫోర్ ఈ సోషల్ కంట్రోల్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు, కొంచెం ట్రై చేశారనమాట. బిగ్గర్ అమౌంట్ ఆఫ్ క్రెడిట్ ప్రయారిటీ సెక్టర్స్కి ఇవ్వడానికి ఈ స్కీమ్ ఆఫ్ సోషల్ కంట్రోల్ ద్వారా కూడా ట్రై చేశారు. అలాగే ఇన్ February 1968 ద నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ వాజ్ సెటప్
with a view to provide a forum for deciding that priority sectors. అదనమాట. నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ కూడా ఫిబ్రవరి 1968 ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని కూడా సెటప్ చేశారు. ఇవన్నీ కూడా దేనికి? ప్రయారిటీ సెక్టర్స్కి లోన్స్ ఇవ్వడానికి. దీస్ మెజర్స్ వర్ సూన్ ఫౌండ్ ఇన్యాడిక్వెట్ అండ్ ద గవర్నమెంట్ దస్ రిసార్టెడ్ టు నేషనలైజేషన్ ఆఫ్ 14 మేజర్ బ్యాంక్స్. చూసాం కదా, ఇవన్నీ కూడా పనిచేయలే. అందుకని ఇంక చివరికి 14 మేజర్ బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. వర్త్ రూపీస్ 50 crores కన్నా ఎక్కువ ఉన్న డిపాజిట్స్ ఉన్న బ్యాంక్స్ని 1969 July 19th. Neglect of priority sector lending was one of the causes for nationalization of the top 14 banks in 1969. So, priority sector lending by banks by Dr. K.S. Krishnaswamy Committee recommendations. అదండి, డాక్టర్ కేఎస్ కృష్ణస్వామి కమిటీ రికమెండేషన్స్ అనేది ప్రయారిటీ సెక్టర్ ల్యాండింగ్ బై బ్యాంక్స్కి సంబంధించిన కమిటీ. సో రికమెండేషన్స్ ఏంటో చూద్దాం. It was the working group on the priority sector lending and the 20-point economic program chaired by Dr. K.S. Krishnaswamy clearly spelled out the concept. సో ఈ డాక్టర్ కృష్ణస్వామి గారు ఏం చెప్పారంటే, ప్రయారిటీ సెక్టర్స్ ఇన్ 1974 ఆ ప్రయారిటీ సెక్టర్ కాన్సెప్ట్ని ఆయన క్లియర్గా స్పెల్ చేశారు. ఆ ప్రయారిటీ సెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. In 1974, the banks were given a target of 33.33% share of the priority sector in the total bank credit. సో 69 నేషనలైజేషన్ తర్వాత 74లో ఈ ప్రయారిటీ సెక్టర్ టార్గెట్స్ ఇచ్చారనమాట బ్యాంక్స్ అన్నిటికీ. 33.33% ఇవ్వండి మీరు మొత్తం బ్యాంక్ క్రెడిట్లో. అంటే ఒక 100 రూపీస్ మీరు బ్యాంక్ లోన్ ఇస్తున్నారంటే అందులో 33.33 రూపీస్ కంపల్సరీగా మీరు ప్రయారిటీ సెక్టర్కి ఇవ్వండి అనేది టార్గెట్ పెట్టారు. అప్పుడు మళ్ళీ 1975లో ఈ కృష్ణస్వామి కమిటీ 20-point ఎకనామిక్ ప్రోగ్రామ్ అంటే 1975 సంథింగ్ ఆ ఇయర్లో, ఇందిరాగాంధీ టైంలో. ఆన్ ద బేసిస్ ఆఫ్ డాక్టర్ కృష్ణస్వామి కమిటీ ద టార్గెట్ వాజ్ రేజ్డ్ టు 40%. అండ్ స్టిల్ ఇట్ ఎగ్జిస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ద టార్గెట్ వాజ్ స్టిల్ 40% in 2021 ఫర్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. My dear current economy lovers, please note this point. This 40% to priority sector lending target was fixed by the K.S. Krishnaswamy Committee on the basis of his recommendations in 1974-1975. In an effort to widen and make the directed credit system more effective, the guidelines on lending to the priority sector was revised. First on April 30, 2017 and then on April 23, 2015. సో అట్లాగే ఈ ప్రయారిటీ సెక్టర్ ని ఇంకా వైడెన్ చేయడానికి ఈ డేట్స్లో 2017లో ఒకసారి, 2007లో ఒకసారి, 2015లో ఒకసారి రివైజ్ చేశారు. So, April 2007 guidelines defined the broad categories of the priority sector are. So, ఈ priority sector లోకి ఏమొస్తాయి, ఏమేమిటి priority sector? Agriculture, as we all know, our India is an agriculture economy. అట్లాగే స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ ఎంటర్ప్రైజెస్. అట్లాగే ఎడ్యుకేషన్ లోన్స్ అంటే ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలనుకోండి, ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ 30 lakhs, 20 lakhs, 15 lakhs. అట్లాగే ఇక్కడ లోకల్గా కూడా పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చదవాలన్నా కొన్ని ల్యాక్స్ ఖర్చు అవుతూ ఉంటాయి, హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్. అవన్నీ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ కిందే వస్తాయి. సో అవన్నీ కూడా ప్రయారిటీ సెక్టర్లో ట్రీట్ చేయాలన్నమాట. అలాగే రీటైల్ ట్రేడ్ అంటే మన కిరాణా కొట్లు కానీ లేకపోతే ఎనీథింగ్ మన ఏ షాప్స్ అయినా, మన మెయిన్ రోడ్స్లో ఏ షాప్స్ అయినా సరే అవన్నీ రీటైల్ షాప్స్ అంటాం. అలాగే మైక్రో క్రెడిట్ అంటే చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓ 10 మంది కలిసి ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, దాన్ని మైక్రో క్రెడిట్ అంటారు. అట్లాగే ఇప్పుడు రోడ్ సైడ్ మనకి
చాలా ఎకనామిక్ యాక్టివిటీస్ కనబడుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా మైక్రో క్రెడిట్ అవసరం వాళ్ళకి. అంటే విత్ ఇన్ థౌజండ్స్ అనమాట, పర్ డే some thousands of rupees they need as a credit. So they will invest in that business. Then at the end of the day they will earn some profit and return that thousands investment. సో అదంతా మైక్రో క్రెడిట్, అది కూడా ప్రయారిటీ సెక్టర్లోనే ఇవ్వాలని రూల్. సో అట్లాగే హౌసింగ్ లోన్స్ ఎప్పుడు కూడా మనిషికి, మన ప్రజలందరికీ ఇల్లులు కావాలి కదా ఉండడానికి, బేసిక్ నెసెసిటీ. సో హౌస్ కట్టుకోవాలంటే ఇట్ మస్ట్ బి గివెన్ ప్రాంప్ట్లీ, ఇట్ మస్ట్ బి గివెన్ ఇన్ ఎ ప్రయారిటీ. హౌసింగ్ అనేది ఎప్పుడు కూడా రోటీ కపడా మకాన్. సో ఇవ్వండి 2007లో ఇచ్చిన గైడ్లైన్స్, ఇవి ప్రయారిటీ సెక్టర్స్ అని గైడ్లైన్స్ ఇచ్చారు. సో ఓవరాల్ టార్గెట్ ఫర్ ప్రయారిటీ సెక్టర్ వాస్ కెప్ట్ ఎట్ 40% ఆఫ్ ఏఎన్బిసి. ఏఎన్బిసి అంటే అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్. సో ఆ 40%లోనే 18% మస్ట్ బి గివెన్ టు అగ్రికల్చర్. సో అది 40% ఏమో ప్రయారిటీ సెక్టర్ ఓవరాల్ టార్గెట్, అందులో 18% ఫర్ అగ్రికల్చర్. ఇన్ 2011, అంటే 2007 గైడ్లైన్స్ అయిపోయిన తర్వాత 2011లో ఆర్బీఐ సెటప్ ఎ కమిటీ టు రీఎగ్జామిన్ ద ఎగ్జిస్టింగ్ క్లాసిఫికేషన్ అండ్ సజెస్ట్ రివైజ్డ్ గైడ్లైన్స్ విత్ రిగార్డ్ టు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ క్లాసిఫికేషన్. సో ఈ కమిటీకి చైర్మన్ ఎవరు? ఎంవి నాయర్. సో ఇప్పటికి ఎన్ని కమిటీలు చూసాం? ఒకటి కృష్ణస్వామి కమిటీ, రెండవది ఇప్పుడు ఎంవి నాయర్ కమిటీ. ఈ రెండు కూడా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్కి సంబంధించిన కమిటీస్. కృష్ణస్వామి కమిటీ వాజ్ ఇన్ 1975 along with 20-point program. MV Nair in 2011 to revise the guidelines with regard to private priority sector lending classification. సో ఈ 2011 రిపోర్ట్ అండర్ ఎంవి నాయర్ బేస్ చేసుకుని the new guidelines issued on April 23, 2015 have revamped the priority sector lending norms. సో కొత్త రూల్స్ ఏంటి, కొత్త రెగ్యులేషన్స్ ఏంటి? నౌ లోన్స్ టు సెక్టర్స్ సచ్ యాజ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, renewable energy and medium enterprises will also be treated as priority sector lending. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ డెవలప్మెంట్, గ్రోత్ ఇన్ని జరిగేటప్పుడు రోడ్స్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైటింగ్, లేకపోతే ఇంకా వాటర్ ఫెసిలిటీస్, ట్యాప్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా గ్రోత్ అంటే ఏంటండి? లివింగ్ ఇన్ ఏ బెస్ట్ కంఫర్టబుల్ వే. దట్స్ వాట్ హ్యూమన్ గ్రోత్ ఈస్. ఇప్పుడు రైట్ ఫ్రమ్ వెన్ వీ స్టార్ట్ ఫ్రమ్ కిచెన్, ఇంతకుముందు లేకపోతే ఇప్పుడు కానీ పూర్ పీపుల్ కానీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో గ్యాస్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? కట్టెలు కొట్టుకుని అది పొయ్యి పెట్టి, అదంతా ఇబ్బందే కదా. నౌ స్టవ్స్ వర్ దేర్, గ్యాస్ వాజ్ బీయింగ్ సప్లైడ్. సో ఇంకా గ్యాస్ ఇంకా అందరికీ చేరాలనేది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చిన తర్వాత అదేదో ప్రోగ్రామ్ కూడా ఉంది, అది చూద్దాం. ఆ ప్రోగ్రామ్ గుర్తు రావట్లేదు. అందరికీ గ్యాస్ సప్లై, అందరికీ అంటే అందరికీ. సో అట్లా అనమాట. అవన్నీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తే గ్రోత్, దట్స్ వాట్ ద డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే బేసిక్ స్ట్రక్చర్స్ అన్నీ రైజ్ అవ్వాలి. ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, ఒక మంచి రోడ్స్ ఉండాలి, మంచి ఎలక్ట్రిసిటీ, అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ ఉండాలి, స్ట్రీట్ లైటింగ్ బాగా జరగాలి, ఆ తర్వాత పార్క్స్ ఉండాలి ఫర్ రిక్రియేషన్స్. అలాగే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ వితౌట్ హార్మింగ్ ద ఎన్వైరన్మెంట్. రెన్యూవబుల్ ఎనర్జీని డెవలప్ చేసుకుంటే will not damage our environment. So reduce coal consumption and increase solar, wind, geothermal, wave energy, geothermal energy, hydro energy, all sort of renewable energies. అట్లాగే మీడియం ఎంటర్ప్రైజెస్,
సో ఇవన్నీ ఈ మూడిటిని ఈ 2015లో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లోకి తీసుకొచ్చారు. అంతే కదండి, బ్యాంక్సే కదా ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ సోలార్ ప్లేట్స్ ఇంకా మన ఇండియాలో అంత ఫ్రీక్వెంట్గా ర్యాంపెంట్గా అమ్మట్లేదు కదా, ఎందుకంటే ఇట్ బీయింగ్ కాస్ట్లీ. సోలార్ ప్లేట్స్, సోలార్ హీటర్ పెట్టుకోవాలంటేనే ఐ ట్రైడ్ ఇటు అడిగితే 50,000 అవుద్ది అన్నారు సోలార్ హీటర్కి. దెన్ ఐ స్టాప్. ఇప్పుడు దాకా ఐ కుడెంట్ అఫోర్డ్ దట్ 50,000 స్టిల్. సో ఇట్స్ స్టిల్ కాస్ట్లీ. అట్లా ఇఫ్ దే బ్యాంక్స్ గివ్ లోన్స్ అండ్ దెన్ ప్రొడక్షన్ ఇస్ మోర్, ప్రొడక్షన్ ఇంకా తక్కువ చేయడానికి, ప్రొడక్షన్ ఎక్కువ అయితే ఆటోమేటిక్గా రేట్స్ అంత తక్కువ అవడానికి అవకాశం ఉంటే, సో అవన్నిటికి బేస్ మళ్ళీ బ్యాంక్సే కదా లోన్స్ ఇవ్వాలి. పీపుల్ విల్ ట్రై, బ్యాంక్స్ విల్ గివ్ లోన్స్, పీపుల్ విల్ రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన ఫార్ములాస్ ద్వారా ఇండస్ట్రీస్ వాళ్ళు తీసుకుని వాటిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ ముందుకు వచ్చి. సో ఇన్ దట్ వే బ్యాంక్స్ హెల్ప్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ది రివైజ్డ్ కేటగిరీస్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్ ఆర్ 2015 గైడ్లైన్స్ ప్రకారం అగ్రికల్చర్, యాజ్ వి సే, Indian economy is basically an agrarian economy. The micro, small and medium enterprise, MSME, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే ఇది కాకుండా ఇంకేం మిగులుతాయి, లార్జ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి, ఆ డెఫినేషన్ ఏంటి అనేది ఇట్ చేంజ్డ్ ఫ్రమ్ ప్రీవియస్ టు ప్రజెంట్. అవి మనం ఇండస్ట్రీ సెక్టర్లో మైక్రో అంటే ఏంటి, స్మాల్ అంటే ఏంటి, మీడియం అంటే ఏంటి అనేది డెఫినేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి చూద్దాం. సో అట్లాగే ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఎక్స్పోర్టర్స్కి, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ విల్ గెట్ ఇన్ టు అవర్ కంట్రీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్స్ ఆర్ పౌండ్స్. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రావడం వల్ల మనకి కంట్రీకి స్టెబిలిటీ ఉంటుంది, గుడ్ గ్రోత్. సో ఎక్స్పోర్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో ఎక్స్పోర్టర్స్ కూడా బ్యాంక్స్ లోన్స్ ఇవ్వాలి. సో దట్ వాజ్ ఆల్సో ఏ ప్రయారిటీ సెక్టర్. అలాగే ఎడ్యుకేషన్, బేసిక్ necessity for human beings. So that's why education is always a priority sector. Housing is a basic necessity for human beings. So housing is always a priority sector. Social infrastructure అనగానే it caters to the whole society. ఒక రోడ్ వేశారంటే it caters to the whole society. ఆ రోడ్కి స్ట్రీట్ లైటింగ్ పెట్టారంటే it caters to the whole society. So in that way social infrastructure must be increased. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్రీజ్ చేయాలంటే బ్యాంక్స్ లోన్స్ ఇస్తే కాంట్రాక్టర్స్ కానీ ఎట్సెట్రా ముందుకు వస్తారు. సో రెన్యూవబుల్ ఎనర్జీ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ అదర్స్. సో అట్లా 2015 గైడ్లైన్స్ అలా చేంజ్ అయినాయి ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎన్వి నాయర్ కమిటీ ఇన్ 2011. ప్రీవియస్లీ K.S. Krishnaswamy Committee in 1975. The target was raised to 40% for the priority sector lending. The overall target for priority sector lending has been kept unchanged even in 2021 at 40% of adjusted net bank credit, ANBC. The target for agriculture also remains unchanged at 18% of ANBC, అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్. సో 40%లో 80% అగ్రికల్చర్కి ఇవ్వాల్సిందే. విత్ ఇన్ ద 18% టార్గెట్ ఫర్ అగ్రికల్చర్, టార్గెట్ ఆఫ్ 8% హ్యాస్ బీన్ కెప్ట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్. ఎందుకంటే అవుట్ ఆఫ్ 100 ఫార్మర్స్ ఇన్ ద కంట్రీ, ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే కన్స్టిట్యూట్ 85 members. 85% of Indian farmers were small and marginal farmers. Small అంటే less than 1 hectare, 0 to 1 hectare. మార్జినల్ అంటే 1 to 2 hectares. సో అది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి కూడా 8% కంపల్సరీగా ఇవ్వాలి అనేది ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో ఒక నార్మ్.
అలాగే టోటల్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్ ఫర్ ఫారెన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్, ఏదైతే ఫారెన్ బ్యాంక్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్ ఉన్నాయో వాళ్ళకి నార్మ్ ఏంటి 32% ఆఫ్ ఏఎన్బిసి ఇవ్వాలని. నాట్ స్పెసిఫిక్ టార్గెట్ ఫర్ ఫారెన్ బ్యాంక్స్ ఫర్ టోటల్ అగ్రికల్చర్ లెండింగ్. ఇంకొంచెం బ్యాంకులు రావాలి కదండి, వేరే ఫారెన్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి మళ్ళీ అగ్రికల్చర్లు ఇవన్నీ పెడితే దే మైట్ నాట్ కమ్. సో అందుకని ఆ టార్గెట్ పెట్టినట్లేరు. బట్ స్టిల్ 32% మస్ట్ బి గివెన్ టు ఇన్ ఓవరాల్ ఆఫ్ దేర్ లెండింగ్, 32% మస్ట్ బి గివెన్ టు ప్రయారిటీ సెక్టర్. సో నరసింహన్ కమిటీ గారు బేసికల్గా ఈయన ఫర్ ద సేక్ ఆఫ్ ద బ్యాంక్స్, నరసింహన్ కమిటీ అనేది ఈయన గురించి చెప్పాలంటే హీ రీసెంట్లీ డైడ్. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్. హీ డైడ్ ఇన్ ఫిబ్రవరి ఆర్ మార్చ్, ఐ థింక్ సో. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్. ఈయన ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన తెలుగు అయినా ఆర్బీఐ గవర్నర్గా చేశారు. ఈయన ఒక్కళ్ళే ఆర్బీఐ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఆర్బీఐ గవర్నర్గా రిటైర్ అయ్యారట. ఆర్బీఐలోనే ఉన్నారట ఈయన కెరియర్ అంతా. సో ఈయనతో పాటు ఇంకా ఆర్బీఐ గవర్నర్స్గా చేసిన వాళ్ళు ఎవరు, దువ్వూరి సుబ్బారావు గారు అండ్ వై వేణుగోపాల్ రెడ్డి గారు కూడా చేసినట్టున్నారు. 3% అనుకుంటా అండి. అండ్ వైవి రెడ్డి వాజ్ 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. సో ఆ విధంగా నరసింహన్ కమిటీ అండ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ 1991 వాజ్ అగెయిన్స్ట్ ద కంటిన్యూయన్స్ ఆఫ్ ద ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. ఈయన ఎందుకు ఎగెనిస్ట్ అంటే ఈయనకంతా బ్యాంక్స్ ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి, వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు బ్యాంక్స్కి. బ్యాంక్స్ మస్ట్ డూ దేర్ ఓన్ బిజినెస్ ఆన్ దేర్ ప్రాఫిట్ నామ్స్ అనేది ఈయన బేసిక్ రికమెండేషన్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. సో అందుకని కొంచెం ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా బ్యాంక్స్ మస్ట్ బి లెట్ ఫ్రీ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్ అన్న వైపు ఎక్కువ బెంట్ ఉంటుంది ఈ రికమెండేషన్స్లో. సో ద కమిటీ రికమెండెడ్ దట్ ప్రయారిటీ సెక్టర్ షుడ్ బి రీడిఫైన్డ్. మరి ఎలాగని చెప్పి మొత్తం తీసేమని కాదు, ఇట్ షుడ్ బి ఫిక్స్డ్ అట్ 10% పెట్టమన్నారు. 40% నుంచి 10% తగ్గించండి అని చెప్తున్నారు అనమాట ఈ రికమెండేషన్. It should be reviewed after a period of 3 years. It should be completely phased out gradually. Adanti in recommendation. But Government of India did not accept this recommendation. Okay, let's enter into banking sector reforms. In 1991, the country was caught into a deep economic crisis. One economic reform separate chapter deal chestam tarvata. So prastutaniki 1991 is the ఇయర్ డివైడింగ్ ఇయర్ మన ఇండియన్ ఎకానమీలో. బిఫోర్ 91, ఆఫ్టర్ 91 అది సంగతి. సో ఆ 1991లో డీప్ ఎకనామిక్ క్రైసిస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అని కూడా అంటారు. ఆ టైంలో ఇంకా చాలా జరిగినాయి. అప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉండడం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ రావడం, ఇట్లా విల్ డీల్ ఇట్. The government at this juncture decided to introduce comprehensive economic reforms. So government మొత్తానికి under the Prime Ministership of PV Narasimha and Finance Minister Manmohan Singh గారి ఆధ్వర్యంలో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ రిఫార్మ్స్ చేద్దామని డిసిషన్ తీసుకున్నారు. సో ఈ బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ ఒక పార్ట్ ఆఫ్ దిస్ ప్యాకేజ్. సో బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ కూడా ఒక పార్ట్ అందులో. సో గవర్నమెంట్ అపాయింటెడ్ కమిటీ ఆన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎం నరసింహం ఇన్ ఆగస్ట్ 1991. గవర్నమెంట్ ఏం చేసింది, కమిటీ ఆన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్, గుర్తుపెట్టుకోండి, కమిటీ ఆన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ ఇన్ 1991. దీనికి ఎం నరసింహం గారు చైర్మన్. అలాగే గవర్నమెంట్ ఆల్సో అపాయింటెడ్ ద కమిటీ ఆన్ బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎం నరసింహం విచ్ సబ్మిటెడ్ రిపోర్ట్ ఇన్ 1998. These reports 1991 and 1998 are landmark documents and have influenced greatly the banking sector reform during the past few years. ఈ 1991 ఏమో కమిటీ ఆన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్, 1998 వచ్చేసరికి కమిటీ ఆన్ బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్. సో రెండు కూడా ఎం నరసింహం గారే చైర్మన్. ఈ రెండు డాక్యుమెంట్స్ బాగా మొత్తం మన బ్యాంకింగ్ సెక్టర్ని చేంజ్ చేయడానికి ఇప్పటికీ స్టిల్ you find that recommendations even in 2019, 2020 also we find these recommendations being implemented. అలా జరుగుతూ ఉన్నాయి రిఫార్మ్స్. సో రికమెండేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రికమెండేషన్ ఏంటి, నాట్ ఫస్ట్, ఇంపార్టెంట్ రికమెండేషన్స్.
establishment of a 4-tier hierarchy for banking structure with 3 to 4 large banks including SBI at top and at bottom rural banks engaged in agricultural activities. ఇప్పుడు 2019-20లో 2021లో ఏం జరుగుతున్నాయి? మర్జర్స్ జరుగుతున్నాయి. ఐడియా ఏంటి? ఒక ఫోర్ లార్జ్ బ్యాంక్స్ ఉండేటట్టు ట్రై చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వీ కెన్ సే దిస్ ఈజ్ సమ్వాట్ రిలేటెడ్ టు దిస్ రికమెండేషన్. అంటే మర్జింగ్ లార్జర్ బ్యాంక్స్ అండ్ కన్సైజింగ్ దమ్ టు 3 to 4 ఇంక్లూడింగ్ ఎస్బీఐ. ఫస్ట్ ఎస్బీఐ అండ్ ఇట్స్ అసోసియేట్స్ని ఎస్బీఐగా కలిపేశారు. సో మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మర్జ్ చేసేస్తున్నారు. సో సంథింగ్ లైక్ దిస్ రికమెండేషన్ కదా, ఇట్స్ హ్యాపెనింగ్ కదా. సో దేర్ మైట్ బి ఏ క్వశ్చన్ ఇన్ కేస్ ఎగ్జామినర్కి పాయింట్ కానీ మైండ్లోకి వచ్చింది అనుకోండి. సో మర్జర్స్కి ఈ రికమెండేషన్కి లింక్ చేసే అవకాశం ఉంది కదా. సో కరెంట్ ఎకానమీ లింక్డ్ విత్ బేసిక్ కాన్సెప్ట్. సో అదండి, దట్స్ వన్ ఆఫ్ ది రికమెండేషన్స్. అలాగే సూపర్వైజరీ ఫంక్షన్స్ ఓవర్ బ్యాంక్స్ and financial institutions can be assigned to a quasi-autonomous body sponsored by RBI. సో ఈ ఆర్బీఐ కదా మొత్తం బ్యాంక్స్ని సూపర్వైజ్ చేసేది. సో అట్లాంటిది కాకుండా ఒక సెపరేట్ క్వాసీ అటానమస్ ఒక బాడీ, అటానమస్గా కాకుండా క్వాసీ మధ్య రకం, నాట్ కంప్లీట్లీ అటానమస్, మిడిల్ లెవెల్ కొంతవరకు. సో అలాంటిది ఒక ఇన్స్టిట్యూషన్ని పెట్టండి, దాని ద్వారా సూపర్వైజరీ ఫంక్షన్స్ని అవన్నీ బ్యాంక్స్ని చూస్తాయనే ఉద్దేశం. అట్లాగే ఫేజ్డ్ రిడక్షన్ ఇన్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రికమెండేషన్. అట్లాగే ఫేజ్డ్ అచీవ్మెంట్ ఆఫ్ 8% క్యాపిటల్ అడిక్వసీ రేషియో CAR. సో 8% క్యాపిటల్ అడిక్వసీ రేషియోకి తీసుకురావాలనేది అని ఒక రికమెండేషన్. అలాగే అబాలిషన్ ఆఫ్ బ్రాంచ్ లైసెన్సింగ్ పాలసీ. ఇప్పుడు ఒక బ్యాంకు, ఏ బ్యాంక్ అయినా సరే, షెడ్యూల్డ్ బ్యాంకు ఒక బ్రాంచ్ పెట్టాలంటే ఇట్ మస్ట్ టేక్ ద పర్మిషన్ ఆఫ్ ఆర్బీఐ. సో అవన్నీ కాకుండా లెట్ దెమ్ బీ ఫ్రీ, వాళ్ళు కావాలంటే వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు, వాళ్ళు బిజినెస్ చేసుకోవాలనుకుంటే. సో దానికి మళ్ళీ ఆర్బీఐని అడిగి అవన్నీ ఎందుకు అన్నట్టు ఆయన ఉద్దేశం. ఆ బ్రాంచ్ లైసింగ్ పాలసీని తీసేయమన్నారు. అట్లాగే ప్రాపర్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ ఫుల్ క్లోజర్ ఆఫ్ ది అకౌంట్స్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇక్కడ ఇవన్నీ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోవడం, ఇవన్నిటి వల్ల ఏంటంటే మొత్తం అసలు ముందు ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎంత ఉంది, అకౌంట్స్ ఏంటనేది క్లియర్గా మొత్తం బయటకుంటే సో దట్ బ్యాంక్స్ కెన్ రెక్టిఫై దేర్ మిస్టేక్స్, అలాంటివి అనమాట. అట్లాగే వన్ ఆఫ్ ది రికమెండేషన్, ఇంకో రికమెండేషన్ డీరెగ్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా రెగ్యులేట్ చేసేది గవర్నమెంట్ని ఆర్బీఐ. ఈ పలానా సెక్టర్కి ఇంతే ఇంట్రెస్ట్ రేట్స్ ఇవ్వండి, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్లోనే మొత్తం లోన్స్ ఇవ్వండి, మీరు ఇష్టం వచ్చినట్టు ఇంట్రెస్ట్ రేట్లు పెంచకండి. సో అలా రెగ్యులేట్ చేసేది. సో అలా రెగ్యులేట్ చేయకుండా డీరెగ్యులేట్ చేసామన్నది నరసింహ కమిటీ గారి రికమెండేషన్. అలాగే డెలిగేషన్ ఆఫ్ డైరెక్ట్ లెండింగ్ యాక్టివిటీ ఆఫ్ ఐడిబిఐ టు ఏ సెపరేట్ కార్పొరేట్ బాడీ. అండ్ ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో కాంపిటీషన్ అమాంగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ పార్టిసిపేటింగ్ అప్రోచ్. అంటే మొత్తం ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నిటికీ ఒక కాంపిటీషన్ లాగా వాళ్ళు పార్టిసిపేట్ చేసి కాంపీట్ చేసేటట్టు కంపీటింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయమనేది ఆయన ఉద్దేశం. సో అట్లాగే సెట్టింగ్ అప్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ టు టేక్ ఓవర్ ఏ పోర్షన్ ఆఫ్ లోన్ పోర్ట్ఫోలియో ఆఫ్ బ్యాంక్స్ హూజ్ రికవరీ యాజ్ బికమింగ్ డిఫికల్ట్. ఇప్పుడు ఒక బ్యాంకు బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్లో కొన్ని అసెట్స్ ఉన్నాయి, వాళ్ళు సెక్యూరిటీస్ పెట్టారు కానీ లోన్ కట్టలేదు. సో వీళ్ళ దగ్గర బ్యాంకర్స్ దగ్గర డబ్బు కావాలి కదా, ఈ డబ్బుని ప్లస్ ఇంట్రెస్ట్ వస్తే బ్యాంక్ అక్కడతో డీల్ క్లోజ్. అసెట్ని ఏం చేసుకుంటారు, అసెట్ని అమ్మి మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాలి. వీళ్ళు ఇచ్చిన లోన్కి మళ్ళీ ఆ అసెట్ని వాల్యూ చేసి దాన్ని ఎవడుకుంటున్నాడో ఏంటో వేలం పాట అంటారు కదండి, అలాంటివన్నీ చెయ్యాలి. అదంతా బ్యాంక్ మేనేజర్ చేయాలంటే ఆల్రెడీ లోన్లు ఇవ్వడానికే బోర్డర్ పని ఉంటుంది. మళ్ళీ అదే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి నువ్వు వెళ్ళి అమ్ము కూర్చో, ఇదంతా ఏంటంటే ఇట్ టేక్స్ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్, అన్నెసరీ ఎఫర్ట్.
సో అందుకని ఏమన్నారు ఈయన, అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అని ఒకటి సెటప్ చేయండి. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తే వాళ్ళు చూసుకుంటారు, బ్యాంకులు ఏమో బ్యాంక్ పని చేసుకుంటాయి అన్నది ఇన్ రికమెండేషన్. సో గవర్నమెంట్ యాక్సెప్టెడ్ సమ్ రికమెండేషన్స్. సో ఏమిటి యాక్సెప్ట్ చేశారనేది చూద్దాం. నౌ ద నరసింహం కమిటీ ఆన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ రికమెండెడ్ రిడక్షన్ in the SLR statutory liquidity ratio from 38% to 25% by 1996. 1991లో ఇచ్చిన రికమెండేషన్ కదా. సో అప్పుడు ఏంటంటే ఆ ఇయర్లో పర్టికులర్గా అరౌండ్ 38.5% ఉందండి ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. స్టాట్యూటరీ అంటే బై స్టాట్యూట్, బై సమ్ ఆర్డర్, బై లా banks are necessary to invest some amount in RBI determined securities. అంటే సపోజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇలా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదన్నా డబ్బులు కావాలన్నప్పుడు ఒక బాండ్ రిలీజ్ చేస్తుంది. అంటే దే గివ్ ఏ బాండ్. ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మాకు డబ్బులు కావాలి, మేము ఒక 2 years అప్పు తీసుకుంటాం, ఒక 1000 కోట్లు మాకు అప్పు ఇవ్వండి, బాండ్ ఇస్తాం, 2 years తర్వాత మీకు ఇంట్రెస్ట్తో ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామని ఆర్బీఐని అప్రోచ్ చేస్తే ఈ ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆర్బీఐ ఈ బాండ్స్ ఉన్నాయి ఇందులో డబ్బులు పెట్టండి ఎస్ఎల్ఆర్ కింద అని ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. సో అప్పుడు బ్యాంక్స్ వర్ ఫోర్స్డ్ టు కీప్ దట్ అమౌంట్. అంటే లోన్ ఇవ్వకుండా బయటికి ఈ గవర్నమెంట్ బాండ్స్ కొనేటట్టు ఆ స్టాట్యూట్ ఇస్తుంది అనమాట బ్యాంక్స్, ఆర్బీఐ బ్యాంక్స్కి. అట్లా ఇంకా చాలా. ఐఎమ్ జస్ట్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అవ్వచ్చు, ఎవరైనా సరే. సో వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళకి ఆర్బీఐ ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తే బ్యాంక్స్ మస్ట్ ఇన్వెస్ట్. అంటే ఎంత పర్సంటేజ్, 38% ఉండేది ఆ 1991లో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండడం వల్ల. దాన్ని 25%కి తగ్గించమని రికమెండేషన్. అంటే ఒక 100 రూపీస్ బ్యాంకు లోన్ ఇచ్చినప్పుడు 30 అంటే 25 రూపీస్ తగ్గించమన్నారు కాబట్టి 25% తగ్గించమన్నారు కాబట్టి ఐ విల్ టాక్ అబౌట్ 25%. 25 రూపీస్ కంపల్సరీగా ఆర్బీఐ డైరెక్షన్ ఇచ్చిన బాండ్స్ కానీ, డైరెక్షన్ ఇచ్చిన సెక్యూరిటీస్లో కానీ, డైరెక్షన్ ఇచ్చిన గోల్డ్ అంటే బ్యాంక్ విల్ హ్యావ్ అన్ ఆప్షన్. కావాలంటే గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఆ గోల్డ్ని పెట్టుకోవచ్చు బ్యాంక్లో. బట్ బేసికల్గానే ఇట్ షుడ్ నాట్ లెండ్ టు కామన్ పబ్లిక్ ఆర్ నార్మల్గా ఇవ్వకూడదు. ఈ 25 రూపీస్ కంపల్సరీగా ఈ ఆర్బీఐ ఇచ్చిన స్టాట్యూట్ ద్వారా ఇచ్చిన కండిషన్స్, ఆ బాండ్స్, ఆ సెక్యూరిటీస్ వాళ్ళ అందులోనే ఇన్వెస్ట్ చేయాలి బ్యాంక్. అంటే యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ద బ్యాంక్ లెండింగ్ పవర్. 100 రూపాయలు ఉంటే 25 రూపాయలు అక్కడితో ఈ పర్టికులర్ పర్పస్కి అలాట్ చేసేస్తున్నారు అనమాట బ్యాంక్స్ ద్వారా. బై లా ద అప్పర్ లిమిట్ ఆఫ్ ఎస్ఎల్ఆర్ ఈజ్ 40%. యాక్చువల్గా అయితే ఈ ఎస్ఎల్ఆర్ని 40% వరకు ఉంచడానికి లా యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ 1970 the SLR was 25%. It had risen to 38.5% in 1991. The government has now succeeded in reducing it gradually. SLR has now been reduced to 18% of total net demand and time liabilities. Liabilities అన్నా డిపాజిట్స్ అన్నా ఒకటేనండి. అది డిపాజిట్ చేస్తాం మనం, అండ్ బ్యాంక్ ఏమవుతుంది, అది లైబిలిటీ అవుతుంది. మనకి ఇవ్వాలి కదా ఎప్పటికైనా సరే, మనం అడిగితే వెంటనే ఇచ్చేయాలి కదా. ఇప్పుడు డిమాండ్ అండ్ ఆన్ డిమాండ్, సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఏంటి మనం డిమాండ్ చేసి తీసుకుంటాం. సో అది డిమాండ్ డిపాజిట్. మనకి డిమాండ్ డిపాజిట్, అది బ్యాంక్కి డిమాండ్ లైబిలిటీ. అట్లాగే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం 1 yearకి 1,00,000 రూపాయలు ఎంతో చేసి దాని మీద ఒక 6% ఎంతో ఇంట్రెస్ట్ ఇస్తాడు. అంటే 6,000 ఇస్తాడు సంవత్సరానికి ఎస్బీఐ అయితే. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఒక 6.5% 7% ఇస్తాయి. సో వాటిని ఏమంటాం మనం, ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం మనం. కానీ బ్యాంక్ టర్మినాలజీలో టైం డిపాజిట్స్ అవి. అంటే టైం ఉంది కదా 1 year. సో బ్యాంక్ వైపు నుంచి ఏంటి, ఇట్స్ లైబిలిటీ.
అసెట్ కాదు అది. లయబిలిటీ అంటే మళ్ళీ ఇట్ హ్యాస్ టు రిటర్న్ ఇట్ బ్యాక్, ఇట్ హ్యాస్ టు గివ్ ఇట్ అవే. సో ఇట్స్ లయబిలిటీ. సో అలాగా టోటల్గా నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్లో 18% ఎస్ఎల్ఆర్ ఉండాలి. ఇప్పుడు ఉన్న యాజ్ ఆఫ్ టుడే 2021లో ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో వాజ్ 18%. అంటే ఒక 100 రూపీస్ ఉందంటే టోటల్గా నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీ వాళ్ళ దగ్గర డిపాజిట్స్ 100 రూపీస్ డిపాజిట్స్ ఉన్నాయంటే బ్యాంక్లో 18%, అంటే 100% లోన్ ఇవ్వడానికి ఉన్నది కదా వాడి దగ్గర, బ్యాంక్ దగ్గర 100% లోన్ ఇవ్వకూడదు. అందులో 18 రూపీస్ ఈ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ద్వారా ఈ ఈ స్టాట్యూట్ ఎందులో పెట్టమంటే అందులో ఐదర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ బాండ్స్ ఆర్ ఆర్ గోల్డ్, వీటిల్లోనే 18 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇట్ షుడెంట్ లెండ్ టు ద పబ్లిక్. సో అది స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే. దీన్ని తగ్గించమని నరసింహం కమిటీ గారు రికమెండ్ చేస్తే మొత్తానికి 25% తగ్గించేసి ఇప్పుడు అది ఇంకా తగ్గించారు. అంటే దానివల్ల ఏమవుతుంది, లెండింగ్ కెపాసిటీ, బ్యాంకుకి లెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే బ్యాంక్ కెన్ గివ్ మోర్ లోన్స్. 25 రూపీస్ ఆపడానికి 18 రూపీస్ ఆపడానికి డిఫరెన్స్ ఉంది కదా, 7 రూపీస్. ఆ 7 రూపీస్ కూడా బ్యాంక్స్ పబ్లిక్కి లెండ్ చేయొచ్చు. సో నరసింహన్ కమిటీ రికమెండ్ అన్స్పెసిఫైడ్ రిడక్షన్ ఇన్ ద సిఆర్ఆర్. సిఆర్ఆర్ అనేసరికి ఏంటంటే సిఆర్ఆర్ ఈజ్ ప్రెజెంట్లీ 3% ఇన్ 2021. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, 100 రూపీస్లో ఇప్పుడు 3% ఉంది కాబట్టి ఒక 100 రూపీస్ డిపాజిట్ ఉందంటే బ్యాంక్లో టైమ్ అండ్ డిమాండ్ అండ్ టైం డిపాజిట్స్లో 3 రూపీస్ని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసేయాలి, క్యాష్ అలా ఉంచాలి అంతే. ఈ ఎస్ఎల్ఆర్కి అయితే ఇంట్రెస్ట్ వస్తుంది కదా గవర్నమెంట్ బాండ్స్ లేకపోతే సెక్యూరిటీస్లో పెట్టినందుకు. ఈ సిఆర్ఆర్ 3 రూపీస్కి ఆర్బీఐ దగ్గర పెట్టినందుకు ఆర్బీఐ ఏమి ఇవ్వదు. ఇట్ మస్ట్ బి కెప్ట్ దేర్ అంతే. 100 రూపీస్లో 3 రూపీస్ మస్ట్ బి కెప్ట్ ఎట్ ఆర్బీఐ ఇన్ ద క్యాష్ ఫామ్ అంటే క్యాష్ ఫామ్ అంతే. లేకపోతే వాళ్ళ దగ్గరైనా పెట్టుకుంటారు బ్యాంక్లో. అది ఆర్బీఐకి చూపిస్తారు, ఓకే ఇందులో నాకు 3 రూపాయలు ఇదిగో నీకు పెట్టాల్సింది ఇక్కడే ఉందని. ఈ మెయిన్ దీని రీజన్ ఏంటంటే ఒక్కొక్కసారి అంటే రోజు డబ్బులు పబ్లిక్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా అన్ప్రెసిడెంటెడ్గా కనుక ఒక్కని ఎక్కువ మంది వచ్చారనుకోండి, అలాంటి సర్కమ్స్టాన్సెస్ని కూడా డీల్ చేయడానికి ఈ 3 రూపీస్ని కంపల్సరీగా మెయింటైన్ చేయాలి బ్యాంక్ విత్ ఆర్బీఐ ఆర్ అట్ విత్ ఇట్ సెల్ఫ్. సో క్యాష్ రూపంలో ఉంచాలి 3 రూపీస్ అనేది 100 రూపీస్లో 3% అన్నమాట. సో అది నరసింహ కమిటీ గారు 1965లో ఏంటంటే ఒక బ్యాంక్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ను అమెండ్ చేసి 15% to 3% వరకు ఎక్కడైనా మనం ఆర్బీఐ కెన్ ఫిక్స్ ఇట్ సిఆర్ఆర్ డిపెండింగ్ అపాన్ ఇట్స్ మానిటరీ పాలసీ. సో 15% నుంచి అది నెమ్మదిగా ఇప్పుడు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ ఇన్ 2021 ఇట్ వాజ్ 3%. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ 2019, 16 తర్వాత 16 తర్వాత మానిటరీ పాలసీ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఈ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోని తగ్గించడం, క్యాష్ రిజర్వ్ రేషియోని తగ్గించడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే టు allow the banks to give more and more loans to business people, to the normal public. బిజినెస్ పీపుల్కి, నార్మల్ పబ్లిక్కి బ్యాంక్ లోన్స్ ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. సో అందుకనే ఈ సిఆర్ఆర్ కానీ ఎస్ఎల్ఆర్ కానీ ఇట్ వాజ్ బీయింగ్ రెడ్యూస్డ్ టు ద మినిమం యాజ్ మచ్ యాజ్ దే క్యాన్. సో అది సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. నౌ prudential regulation and supervision. RBI issued guidelines in April 1992 for income recognition, asset classification and provisioning and adopted the Basel Capital Adequacy Standards. సో ఆర్బీఐ 1992లో ప్రుడెన్షియల్ రెగ్యులేషను, ప్రుడెన్షియల్ సూపర్విజన్ అంటే ఏంటంటే ఒక అథారిటీతో బ్యాంక్స్ అన్నింటినీ రెగ్యులేట్ చేయడం. అథారిటీ ఉంటుంది కాబట్టి ఆర్బీఐ సూపర్వైజన్కి అవన్నీ చేయడం. సో అవన్నీ ఒక పద్ధతిగా చేయమని ఆయన రికమెండ్ చేశారు. సో అందుకనే ఇన్కమ్ రికగ్నిషన్ మొత్తం అంతా బ్యాంక్స్ అన్ని ఇన్కమ్
ఎంత ఉంది ఏంటి, అలాగే అసెట్ క్లాసిఫికేషన్, ఎన్ని అసెట్స్ ఉన్నాయి, అందులో బ్యాడ్ అసెట్స్ ఎన్ని, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్ని, అవన్నీ కూడా. అలాగే బేసల్ క్యాపిటల్ యాడిక్వసీ స్టాండర్డ్స్. బేసల్ క్యాపిటల్ యాడిక్వసీ స్టాండర్డ్స్ అంటే ఏంటంటే, మనకి 1988లో స్విట్జర్లాండ్లో బేసల్ అన్న సిటీలో ఈ మొత్తం వరల్డ్లో ఉన్న బ్యాంకర్స్ అందరూ కూర్చుని కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. అంటే 8%, 9% క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఉండాలని, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్, అది కూడా కింద ఉంది. యాజ్ ఫర్ క్యాపిటల్ అడిక్వసీ, బ్యాంక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ఏ 9% క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో, సిఆర్ఏఆర్. ఇదంతా ఏంటంటే ఆ బేసల్ సిటీలో ఆ బేసల్ నామ్స్ అనేది ఒకటి ఫిక్స్ చేసుకుని బ్యాంక్స్ యొక్క సిఆర్ఏఆర్ 9% క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో ఉండాలి, అలా మెయింటైన్ చేయాలి అనేది బేసల్ నామ్స్ అనమాట. సో అక్కడ 1988లో బేసల్ 1 నామ్ స్టార్ట్ అయింది, బేసల్ నామ్స్ 1 స్టార్ట్ అయినాయి. సబ్సిక్వెంట్గా ఇప్పుడు 2015లో బేసల్ నామ్ 3 నడుస్తుంది. నౌ వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ బేసల్ నామ్స్ 3. సో అక్కడ 1992లో ఆర్బీఐ ఇష్యూడ్ గైడ్ లైన్స్ టు ఫాలో దట్ బేసల్ నామ్స్. ఇండియా వాజ్ పార్ట్ ఇన్ 1990s, ఇప్పుడు అయ్యింది. ఇదే చాప్టర్లో బహుశా నెక్స్ట్ వీడియోలో మీకు బేసల్ నామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ విధంగా ద బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్విజన్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ ఎ సూపర్వైజరీ అథారిటీ. ఇట్ ఈస్ ప్రెజెంట్లీ ఫంక్షనింగ్ విత్ ఇన్ ద ఆర్బీఐ. ఇట్ ఈస్ ప్రెజెంట్లీ అంటే ప్రెజెంట్లీయే. సో బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్విజన్ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఆయన రికమెండేషన్స్ వల్ల. సో అట్లాగే గవర్నమెంట్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద రికమెండేషన్ ఆఫ్ ద నరసింహన్ కమిటీ ఫర్ నాన్ సెట్టింగ్ అప్ ఆఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్. సో అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ ఒకటి సెట్ చేయమన్నారు కదా. అంటే బ్యాంక్ లోన్లు ఏమన్నా బ్యాడ్ లోన్స్ ఏమన్నా ఉంటే, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ తీసుకెళ్ళి అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్కి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు, బ్యాంక్ పని చూసుకోవచ్చు అన్నది కాన్సెప్ట్. సో అదేంటంటే ద కేస్ ఫర్ అన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ ఈస్ దట్ ట్రాన్స్ఫరింగ్ దేర్ బ్యాడ్ అసెట్స్ టు ఇట్ అట్ ఎ డిస్కౌంట్ రేట్. డిస్కౌంట్ రేట్ అంటే ఏంటండి, సపోజ్ 100 రూపీస్ బ్యాంక్ లోన్ తీసుకున్నాడు ఎవడో, ఆ 100 రూపీస్ బ్యాంక్ లోను వాడు కట్టలేదు. 100 రూపీస్ సంబంధించిన సెక్యూరిటీ ఒకటి ఉంది, 100 రూపీస్ సంబంధించి 10 రూపీస్ ఇంట్రెస్ట్ రేట్ రావాలి. సో మొత్తం 110 రావాలి బ్యాంకుకి. సో బ్యాంకుకి రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఆ సెక్యూరిటీని అమ్మాలి. సో ఈ డిస్కౌంట్ రేట్ కంటే ఒక 105 రూపాయలకి ఆ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్కి ఇచ్చేస్తారు. అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ ఏమో 105 రూపాయలు బ్యాంక్ ఇచ్చేస్తుంది. సో ఆ సెక్యూరిటీని అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ తీసుకొని దట్ విల్ డూ ఇట్స్ బిజినెస్. ఆ 105 రూపాయలు ఇచ్చినందుకు 106 రూపాయలు, 107 రూపాయలు, లేకపోతే 110 రూపాయలు ఎంతో రాబట్టుకోవడానికి ఆ సెక్యూరిటీని అమ్మి అలాంటివన్నీ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఏమైంది, బ్యాంకుకి అయితే 100 రూపాయలకి ఎంతో కొంత ఒక 5 రూపాయల వడ్డీతో బ్యాంక్ డబ్బులు బ్యాంక్ వచ్చేసినాయి కదా. దెన్ ఇట్ ఎనేబుల్స్ ద బ్యాంకర్స్ టు వర్క్ ఫర్ ఫ్యూచర్ వైల్ ద టాస్క్ ఆఫ్ రికవరీ ఈస్ డెలిగేటెడ్ టు ద స్పెషలిస్ట్స్. ఈ రికవరీ అదంతా అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్కి వెళ్ళిపోద్ది, వాళ్ళు రికవర్ చేసుకుంటారు. ఈ డబ్బులేమో బ్యాంక్ వచ్చేస్తే బ్యాంకర్ పని బ్యాంకర్స్ చేసుకుంటారు. సో తర్వాత డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. సో డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ వర్ సెటప్ అండర్ ద రికవరీ ఆఫ్ డెట్స్ డ్యూ టు బ్యాంక్స్. బ్యాంక్స్కి ఎవరైతే డబ్బులు ఇవ్వాలో సో వాటిని ఆ డెట్స్ని రికవర్ చేయడానికి ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు, ఆ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్ అన్న రికమెండేషన్ యాక్సెప్ట్ చేయకుండా ఇది చేశారనమాట. డిఆర్టీస్ వర్ సెటప్ అండర్ ద రికవరీ ఆఫ్ డెట్స్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ ద్వారా 1993లో ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే బ్యాంక్స్ వెళ్ళి టు హెల్ప్ బ్యాంక్స్ రికవర్ దేర్ డ్యూస్ స్పీడిలీ వితౌట్ బీయింగ్ సబ్జెక్ట్ టు ద లెందీ ప్రొసీజర్స్ ఆఫ్ యూజువల్ సివిల్ కోర్ట్స్. అంతకుముందు పరిస్థితి ఏంటి, ఏదో సివిల్ కోర్టుకి వెళ్ళి బాబు నాకు అప్పున్నాడు, ఇది అమ్మడానికి కొంచెం మాకు ఇవ్వండి అని చెప్పి అడిగే పరిస్థితి ఉన్నట్టుంది. సో అలా కాకుండా ఈ కోర్ట్స్కి వెళ్లకుండా ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనేవి ఒకటి స్టార్ట్ చేశారు అనమాట 1993లో. సో సర్ఫేసీ యాక్ట్ 2002 ఒకటి ఉందండి, జస్ట్ ఇక్కడ రాయడం మర్చిపోయాను. సో దట్స్ వై కెప్ట్ ఎ మార్క్. ఒక్కసారి చివరిలో పెట్టాను, ఈ వీడియోలో చివరిలో, పీడిఎఫ్లో చివరి ఉంటుంది, ఐ విల్ గో దాట్.
Go there and I'll come back again. So Security Surface Act 1993లో డిఆర్టీస్ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ స్టార్ట్ చేశారు కదా. 2002కి వచ్చేసరికి ఈ యాక్ట్ చేశారనమాట. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ సర్ఫేసీ యాక్ట్ went a step further by enabling banks and some financial institutions to enforce their security interest and recover dues even without approaching the DRTs. యాజ్ ఆఫ్ టుడే మనం ఏం చూస్తున్నాం, బ్యాంక్ అథారిటీ ఉంది. ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్లోకి వెళ్ళి మనం ఏదైనా సెక్యూరిటీ ఇచ్చి లోన్ తెచ్చుకుని ఆ లోన్ తీర్చకపోతే బ్యాంక్ హ్యాజ్ అన్ అథారిటీ టు సెల్ ఇట్ అవే ఆన్ దేర్ ఓన్. మనం చూస్తూ ఉంటాం కదండి చాలా న్యూస్ పేపర్స్లో ఆప్షన్స్ ఆఫ్ గోల్డ్, గోల్డ్ ఆర్నమెంట్స్, ఆప్షన్స్ ఆఫ్ సెక్యూరిటీస్, ఈ పలానా హౌస్ ఆప్షన్లో ఉంది, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఈ సర్ఫేసీ యాక్ట్ని బేస్ చేసుకుని జరుగుతున్నాయి అన్నమాట. సో దట్ సర్ఫేసీ యాక్ట్ వాజ్ డన్ ఇన్ 2002. 1993లో డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఉండేవి. దట్ మేడ్ ఇట్ ఇంకా మోర్ ఈజీ చేసినాయి బ్యాంక్స్కి. అంతే కదా, బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకుంటే మరి ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా. సో ఆ తర్వాత ఫేజింగ్ అవుట్ ఆఫ్ డైరెక్టెడ్ క్రెడిట్. The Narasimham Committee recommended a phasing out of the directed credit. ఈ డైరెక్టెడ్ క్రెడిట్ ప్రోగ్రామ్ అన్నదాన్ని నరసింహ కమిటీ గారు ఫేజింగ్ అవుట్ చేసామన్నారు. డైరెక్టెడ్ క్రెడిట్ అంటే ఈ ప్రయారిటీ సెక్టర్కి ఇచ్చే డైరెక్ట్ చేస్తారు కదా, ఈ డబ్బులు 40% నువ్వు ప్రయారిటీ సెక్టర్కి ఇవ్వు అన్న డైరెక్షన్ అనమాట. సో డైరెక్టెడ్ క్రెడిట్. Committee suggested that the credit target for priority sector should be reduced from 40% to 10%. The government, however, seems to be lacking political will to implement this recommendation. So 40% 10% తగ్గించమని అడిగారు నరసింహం కమిటీ గారు. గవర్నమెంట్ మాత్రం ఈ రికమెండేషన్ అసలు యాక్సెప్ట్ చేయలేదు. యాజ్ ఫార్ యాజ్ డిపాజిట్ రేట్స్ ఆర్ కన్సర్న్డ్, only the savings banks deposit interest rate were regulated. ఇయర్ చూసుకోండి ఒకసారి, గుర్తుపెట్టుకోండి. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ October 25, 2011, RBI deregulated savings banks account interest rates, wherein banks will have to keep a uniform rate of interest for savings accounts with deposits up to 1 lakh, while differential interest rates could be set for savings banks deposits over 1 lakh. సో ఇక్కడ 1 lakh లోపల ఉంటే యూనిఫామ్గా ఉండాలి మొత్తం. ఇప్పుడు ఏ బ్యాంక్ చూసుకున్నా సరే మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులకి 1 lakh లోపల ఉంటే అన్నిటికీ యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి, ఎక్కువ తక్కువ ఇవ్వకూడదు. 1 lakh పైన ఉంటే మాత్రం బ్యాంక్స్ కెన్, ఇది సేవింగ్స్ బ్యాంక్లో బ్యాంక్స్ కెన్ డిసైడ్ ఆన్ ది ఓన్. సో అందుకని కొన్ని బ్యాంక్స్ మేము 6% ఇస్తాం, మేము 6% ఇస్తాం అంటూ ఉంటారు. ఐ థింక్ ఇట్ ఈజ్ కోటక్ మహీంద్రానో ఏదో అనుకుంటా. సో అట్లా డిఫరెన్షియల్ రేట్ అనమాట. ఇప్పుడు 1 lakh లోపల ఉన్న సేవింగ్స్ అకౌంట్స్కి అయితే ఎంత అమౌంట్ ఉన్నా సరే ఒక యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్. ఐ థింక్ అట్ ప్రజెంట్ ఇట్ ఈస్ 4%, 4% అనుకుంటా. పావులా నెలకు వచ్చేసరికి పావులా వడి. సో అట్లాగే 1 lakh దాటిన తర్వాత ఇట్ కెన్ బి డిఫరెన్షియల్. ఐ మీన్ బ్యాంక్స్ కెన్ డిసైడ్ ఆన్ దేర్ ఓన్. So next recommendation, promoting competition. Until 1991 there was little competition in the banking sector, as we all know. 1991 తర్వాత India was opened to privatization, liberalization and globalization, LPG. And then banks కూడా కొత్త బ్యాంక్స్ రావడం, కాంపిటీషన్ పెరగడం, ఇవన్నీ జరిగాయి. The government has now recognized the need to make banking industry more competitive. It has thus made certain policy changes. Moreover, banking has been opened up to the private sector. As a result, new private sector banks have been set up and more foreign sector banks have entered the Indian banking industry. This has promoted competition and has helped in increasing efficiency. ఎప్పుడైనా మంచి సర్వీస్ జరగాలంటే ఇన్స్టిట్యూషన్స్ మధ్యన కానీ ఎక్కడైనా సరే కాంపిటీషన్ ఉండాలండి. కాంపిటీషన్ లేకపోతే కుదరదు. ఇప్పుడు చూడండి, మనకి కాంపిటీషన్ ఉండడం వల్లే కదా
కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఇంత తక్కువకి చెప్తాం, జనరల్ స్టడీస్ అన్నీ మొత్తం జనరల్ స్టడీస్ సమస్తం 1000 రూపాయలకే చెప్పేస్తాం అని రేట్లు తగ్గించేసారు చూసారా. ఈ 2000 మనకి ఇప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయని చెప్పి ఈ 1180 పోస్ట్కి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ 1లో అన్నిటికీ జనరల్ స్టడీస్ పేపర్ 1 కామన్ కాబట్టి ఆల్మోస్ట్ నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను, అడ్వర్టైజ్మెంట్స్. అందరూ టోటల్ జనరల్ స్టడీస్ని 1000 రూపీస్కి చెప్పేస్తాం మేము అన్న అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చూస్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ కాంపిటీషన్. అంతకుముందు జనరల్ స్టడీస్ అంటే 10,000, 25,000 తీసుకున్న ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఈ ఆన్లైన్ పుణ్యం అని చెప్పి ఇప్పుడు 1000 రూపాయలకు కూడా చెప్పేస్తాం అంటున్నారు జనరల్ స్టడీస్వి. సో మరి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆఫర్, ఐ థింక్ సో. ఇప్పుడు నేనే చూడండి, ఒక వీడియో 10 రూపాయలు పెట్టాను, బట్ 100 వీడియోస్ చేస్తాను అంటున్నాను అనుకోండి. ఐ థింక్ ఇట్ మైట్ బి కాస్ట్లీ ఫర్ యూ. నేను జనరల్ స్టడీస్ చేశానంటే ఇండియన్ ఎకానమీ 100 వీడియోస్, ఇండియన్ పాలిటీ 100 వీడియోస్, ఇండియన్ హిస్టరీ 100 వీడియోస్, కరెంట్ అఫైర్స్ ఎవ్రీ మంత్ 10 వీడియోస్ విల్ బి దేర్ వస్తాయి. నెక్స్ట్ కమింగ్ ఈ ఎకనామీ వీడియోస్ 20 వీడియోస్తో స్టాప్ చేస్తాను కదా. 20 వీడియోస్ చేసి 20 వీడియోస్కి 1000 మెంబర్స్, 1180 మెంబర్స్ ఎవరైతే ఉద్యోగం తెచ్చుకుంటున్నారో ఆ 1180 మెంబర్స్ నాకు 1180 into 10, 20 into 10 అకౌంట్లోకి వచ్చేస్తే 21st వీడియో చేస్తాను ఫర్ దిస్ ఎకానమీ 20 వీడియోస్ అయిన తర్వాత ఐ విల్ go shift to some other subject, Indian history or current affairs. సో అట్లాగా వన్స్ కాంపిటీషన్ వచ్చిందంటే ద రేట్స్ విల్ గెట్ రెడ్యూస్డ్ అండ్ మోర్ ఎఫిషియంట్ సర్వీస్ వస్తుంది, బెటర్ ప్రైస్ ఫర్ ద కస్టమర్స్. సో అందుకని ప్రమోటింగ్ కాంపిటీషన్ ఇన్ ఎవ్రీ సెక్టర్ వాజ్ గుడ్. లేకపోతే మొనోపోలీ. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను అనుకోండి, ఏముంది, ఒక్కొక్క వీడియోకి 100 రూపాయలు పెట్టాను అనుకోండి, ఇఫ్ ఐఎమ్ ద మొనోపోలీ. సో అవసరమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. బట్ 10 రూపీస్ నా వరకు ఐ కెనాట్ రెడ్యూస్ దట్ అమౌంట్. ఐ విల్ ఫిక్స్ దట్, ఐ విల్ కీప్ దట్ ఓన్లీ. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ మస్ట్ సెండ్ 10 rupees per video and for all 100 videos. And 21st video will come out after 20 videos after receiving from that 1180 candidates into 20 videos into 10 rupees. Okay, fun part is over. Deregulation of interest rates. Now coming seriously to serious concept. ఇది ఒకటి బాగా జాగ్రత్తగా వినండి. దీంట్లో మనకి డిరెగ్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే బీపీఎల్ఆర్, బేస్ రేట్, ఎంసీఎల్ఆర్ ఇక్కడికి వస్తాం. 2016కి వచ్చేస్తాం ఈ టాపిక్లో. ఓకే, 1 hour అయినట్టుంది బహుశా. నేను తీసుకునే 10 రూపీస్కి ఐ మస్ట్ మేక్ జస్టిస్ టు మై 10 rupees from drawing you. So I will not stop till I complete the topics. ఏదైతే టాపిక్ అనుకున్నానో ఆ టాపిక్ చెప్పి తీరుతా. ఆ టాపిక్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఐ విల్ ఎక్స్టెండ్ ద వీడియో. సో ఆ విధంగా ఇఫ్ యు ఆర్ లిటిల్ బిట్ ఎగ్జాస్టెడ్, ఈ టాపిక్ వినే ముందు పాజ్ ద వీడియో అండ్ హ్యావ్ ఎ టీ, దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. You can watch it once again. So let's start. Deregulation of interest rates. So administered interest rate system in India had over the years become unduly complex and had acquired features which reduced its ability to promote effective use of credit. So administered interest rates అంటే ఇంట్రెస్ట్ రేట్ని కూడా డిజైన్ చేసేవారు ఆర్బీఐ, అడ్మినిస్టర్ చేస్తూ ఉండేది అనమాట. హౌసింగ్ సెక్టర్కి ఇంతే ఇవ్వు,
లేకపోతే ఆ సెక్టర్కి ఇంత ఇవ్వు, ఇంత ఇంట్రెస్ట్ పెట్టు, ఇంత ఇంట్రెస్ట్, అంటే బ్యాంకుకి ప్రాఫిటబిలిటీ ఉందా లేదా అనేది పక్కన పెట్టేసి కొన్ని సెక్టర్స్కి కొన్ని రకాల ఇంట్రెస్ట్ రేట్స్ని డిజైన్ చేసి ఇవ్వడం. దానివల్ల ఏమవుతుంది, ఆ అదర్ వాటికి ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువైపోతాయి. మరి బ్యాంకు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో ఆ విధంగా నరసింహం కమిటీ ఆర్గ్యూడ్ దట్ ద సిస్టమ్ ఆఫ్ డైరెక్టెడ్ క్రెడిట్ ప్రోగ్రామ్స్ హ్యాడ్ అక్వైర్డ్ టూ మెనీ డిస్టార్షన్స్ అండ్ దస్ ఇట్ వుడ్ బి డిజైరబుల్ టు ఫేజ్ అవుట్ కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్స్. అంటే కన్సెషన్లో ఇస్తాం కదా, ఇప్పుడు అదే కదండి మనకి ప్రస్తుతానికి ఏం జరుగుతుంది, కొన్ని కొన్ని చోట్ల సబ్సిడీస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్తో తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని సెక్టర్స్లో. అఫ్కోర్స్ సోషల్లీ ఇట్ మస్ట్ బి దేర్, బట్ ఇదేంటంటే అక్వైర్డ్ టూ మెనీ డిస్టార్షన్స్, అంటే అది ఎక్కువైపోయింది. సో అందుకని నరసింహన్ కమిటీ ఆర్గ్యూడ్ దట్ ఇట్ వుడ్ బి డిజైరబుల్ టు ఫేస్ అవుట్ కన్సెషనల్ ఇంట్రెస్ట్, స్లోగా తగ్గించండి అన్నట్టు ఆయన రికమెండేషన్. సో నరసింహం కమిటీ ఫోర్స్ఫుల్లీ ఆర్గ్యూడ్ దట్ ఇంట్రెస్ట్ రేట్స్ విల్ హ్యావ్ టు బి అలౌడ్ బ్రాడ్లీ టు బి డిటర్మిన్ బై మార్కెట్ ఫోర్సెస్. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మార్కెట్ ఫోర్సెస్, అంటే వాళ్ళ బ్యాంకు అందులో ఉన్న మార్కెట్ ఎంతవరకు లోన్స్ తీసుకుంటున్నారు వాటిని బేస్ చేసుకునే ఇంట్రెస్ట్ రేట్స్ ఉండాలి, కానీ నాట్ బై డిటర్మినింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఆయన ఉద్దేశం. సో గవర్నమెంట్ యాక్సెప్టెడ్ దిస్ అప్రోచ్ విత్ రెస్పెక్ట్ టు రోల్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ అండ్ అడాప్టెడ్ ద నెసెసరీ మెజర్స్ టు డీరెగ్యులేట్ దమ్. మొత్తానికి ఆ ఇంట్రెస్ట్ రేట్స్ని అడ్మినిస్ట్రేట్ చేసే ఎరా నుంచి డీరెగ్యులేట్ చేద్దాం ఇంట్రెస్ట్ రేట్స్ అనే ఎరాలోకి నెమ్మదిగా, అంటే లీవింగ్ ఇట్ టు ద బ్యాంక్స్. ఎవరి కాళ్ళు హ్యాపీగా వీడియోలు చేసుకుంటున్నారండి, మనకేమో ఈ చదువు వీడియోలు తప్పవు. ఉద్యోగం కావాలి కదా, గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే ఇండియన్ ఎకానమీ చదవాలి, ఇండియన్ హిస్టరీ చదవాలి, ఇండియన్ పాలిటీ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, అవి కాకుండా ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జాగ్రఫీ చేస్తా. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత జనరల్ స్టడీస్ పేపర్ యొక్క ఇంపార్టెన్స్, అంటే బ్రేకప్, అవన్నీ కూడా ఐ విల్ ట్రై టు డూ దట్ వీడియో. బట్ లెట్ us first start. I mean, ఇండియన్ ఎకానమీ వాజ్ ఏ క్రిటికల్ సబ్జెక్ట్ అని మన ఓన్ ఫీలింగ్ కాబట్టి లెట్స్ డూ ఇండియన్ ఎకానమీ వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇన్ 2003 ద సిస్టమ్ ఆఫ్ బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. సో మొత్తానికి డీరెగ్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్న కాన్సెప్ట్లో 2003లో సిస్టమ్ ఆఫ్ బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఏంటిది, దిస్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు సర్వ్ యాజ్ ఎ బెంచ్ మార్క్ రేట్ ఫర్ బ్యాంక్స్ pricing of their loan products, so as to ensure that it truly reflected the actual cost. అంటే బ్యాంక్స్ అనేవి ఒక 100 రూపీస్ లోన్కి ఒక 6% ఇంట్రెస్ట్ ఇద్దాం అనుకుంది, అంటే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసిందంటే దానికి వచ్చిన డబ్బులు మార్జిన్ అన్నీ చూసుకుని, ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, యాజ్ ఆఫ్ టుడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుందాం, మీరు ఒక 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ చేస్తే నాకున్నంత నాలెడ్జ్ వరకు మేబీ 6% ఇంట్రెస్ట్ ఇస్తున్నట్టు ఉందండి అనుకుందాం. ఫెసే 6% అనుకోండి, ఆ 6% మీకు 1 ఇయర్ తర్వాత ఇవ్వాలి కదా. అంటే 1,00,000 రూపాయలకి 6 రూపాయలు మీకు ఇద్దామని చెప్పినప్పుడు 6 రూపాయలు కదా, 6% అంటే 6,000 1 ఇయర్ తర్వాత మీకు ఇవ్వాలి. సో ఇట్ విల్ యాక్సెప్ట్ ద డిపాజిట్. సో ఇప్పుడు ఎలా మీకు ఇవ్వాలంటే ఇట్ మస్ట్ గెయిన్ బ్యాక్ కదా, సో ఇట్ విల్ గివ్ లోన్. అప్పుడు ఏం చేస్తుంది ఆ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 రూపీస్కి లేకపోతే 8 రూపీస్కో ఎంతో డిజైన్ చేసుకుంటుంది. అంటే బ్యాంకు వాళ్ళ ఓన్ బ్యాంక్ ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వడం, జీతాలు ఇవ్వడం, యాక్టివిటీస్ అన్నిటికీ లెక్కలేసుకుని సో ఆ ఇంట్రెస్ట్ రేట్ని ఫిక్స్ చేస్తుంది. 7%, 8%, 9% ఎంతో ఫిక్స్ చేస్తుంది. అంటే ఆ 9తో సపోజ్ 10% తీసుకుంటే కానీ లోన్ మనకి 6% ఇచ్చి 4% మార్జిన్ బ్యాంక్ ఉంచుకున్నాం అనేది, అంతగాని కుదరకపోతే 10% పెట్టుకుంటుంది. సో అట్లా అనమాట. అక్కడ మీకు ఈ బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు.
అంటే ఏంటి, ఏ బ్యాంక్ అయినా సరే ఇంత ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ కన్నా తక్కువ ఇవ్వకూడదు అని. సో ఆ తక్కువ ఎందుకు ఇవ్వకూడదంటే కొన్ని బ్యాంకులకు డబ్బులు ఎక్కువ అయిపోయినాయి, ఏం చేస్తుంది, ఎక్సెస్ ఆఫ్ లోన్స్ ఉండిపోయినాయి, ఎక్సెస్ ఆఫ్ డబ్బులు ఉన్నాయి. సో పక్క ఇచ్చేస్తే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వడం మొదలుపెట్టింది అనుకోండి, మిగతా బ్యాంక్స్ అన్నీ దెబ్బతింటాయి కదా. సో అలాంటివి జరగకుండా ఒక యూనిఫామ్గా ఒక బెంచ్ మార్క్ రేట్ పెట్టింది అనమాట. హౌఎవర్ the BPLR system fell short of its original objective of bringing transparency to lending rates. మొత్తానికి బీపీఎల్ఆర్ సిస్టమ్ 2003లో వచ్చింది. ఈ బీపీఎల్ఆర్ అంటే ప్రైమ్ లెండింగ్ రేట్ అంటే బ్యాంక్స్ ఎవరి కాళ్ళు పెట్టుకునేవి అనమాట. ఒక సిస్టమ్, ఒక మినిమం బెంచ్ మార్క్, అదంతా కూడా పనిచేయాలి. ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దీస్ కన్సర్న్స్ ద రిజర్వ్ బ్యాంక్ కాన్స్టిట్యూటెడ్ ఏ వర్కింగ్ గ్రూప్ అండర్ ద chairmanship of Deepak Mohanty to review the BPLR system. Benchmark prime lending rate system ni రివ్యూ చేయండి అని ఎవరిని అపాయింట్ చేసింది, దీపక్ మొహాంటీ వర్కింగ్ గ్రూప్ని అపాయింట్ చేశారు. అండ్ సజెస్ట్ చేంజెస్ టు మేక్ క్రెడిట్ ప్రైసింగ్ మోర్ ట్రాన్స్పరెంట్. సో ఆ బ్యాంక్స్ ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాగుండాలి ఏంటి అన్న దాని మీద ఈ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ దీపక్ మొహాంటీ గారి ఆధ్వర్యంలో చైర్మన్షిప్లో అపాయింట్ చేయడం జరిగింది. ద వర్కింగ్ గ్రూప్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ October 20, 2009. దీపక్ మొహాంటీ గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ నాట్, కొన్నాటికి ఇయర్స్ నాట్ ఇంపార్టెంట్, యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అండి, అంతే డేట్స్ అయితే మాత్రం. బట్ ఈ సిస్టమ్స్ 2003 బీపీఎల్ఆర్, 2010 బేస్ రేట్ సిస్టమ్, ఇవే ఇంపార్టెంట్ ఇయర్స్. So based on the recommendations of the group and the suggestions from various stakeholders, the Reserve Bank issued the guidelines on the base rate system on April 9, 2010. Accordingly, the system of base rate came into effect from July 1, 2010. 2010లో మొత్తానికి బేస్ రేట్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఏది, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ సిస్టమ్ తీసేసి 2003లో పెట్టిన ఇదంతా మనం ఏంటి, డీరెగ్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్న కాన్సెప్ట్లో చూస్తున్నాం. So base rate system was introduced in order to ensure that banks cannot lend below a certain benchmark. ఒక బేస్ రేట్ పెట్టేసుకుంటారు బ్యాంక్స్ అన్నీ, అవన్నీ ఆ బేస్ రేట్ కన్నా కిందకి లోన్ ఇంట్రెస్ట్ ఇవ్వకూడదు. ఇస్తే అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ రేట్లకి ఇచ్చేసి ఇంకంత కూరగాయల వ్యాపారంలో అయిపోద్ది అన్నమాట, బేరాలు ఆడుకోవడం అన్నీ. సో ఇష్టం వచ్చినట్టు బ్యాంక్స్ బేరాలు ఆడుకుంటే నా తక్కువ రేట్ ఇదిగో ఇచ్చి తీసుకో అన్నట్టు, అదంతా నాట్ గుడ్ అన్నట్టు. ఒక బేస్ రేట్, ఈ ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ కన్నా తక్కువ ఇవ్వకూడదు అనేది బేస్ రేట్ సిస్టమ్. సో అనేది 2010లో వచ్చింది. బ్యాంక్స్ కెనాట్ లెండ్ బిలో ఏ సర్టెన్ బెంచ్ మార్క్. బేస్ రేట్ వేరు, బ్యాంక్ రేట్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఆర్బీఐలో వస్తుంది, అది చూద్దాం. సో బేస్ రేట్ సిస్టమ్కి బ్యాంక్ రేట్కి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి అది ఆర్బీఐలో కూడా మనం ఆ బ్యాంక్ రేట్ అన్నది చూసినప్పుడు మీకు తెలుస్తుంది. సో అండర్ దిస్ సిస్టమ్, ఏ సిస్టమ్, బేస్ రేట్ సిస్టమ్, మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఫాలో యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్ క్యాలిక్యులేషన్. సో మొత్తానికి ఆ బేస్ రేట్ అనేది ఫిక్స్ చేయాలంటే ఒక సిస్టమ్ ఏదో ఒకటి ఫాలో అవ్వాలి కదండి. సో అదేంటంటే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్ క్యాలిక్యులేషన్. సో వాళ్ళకున్న ఫండ్స్ ఎంత, వాళ్ళకున్న ఖర్చులు ఎంత, సో ఎంత లోన్ ఇస్తే, ఎంత ఇంట్రెస్ట్కి లోన్ ఇస్తే వాళ్ళకి ఆ ఖర్చులన్నీ పోను కొంత ప్రాఫిట్ మిగిలి, బ్యాంక్స్ చేసే పని అదే కదా, బ్యాంకులు చేసే పని. సో బ్యాంక్స్ డు నాట్ కన్సిడర్ రిపో రేట్ ఇన్ దీస్ క్యాలిక్యులేషన్స్. సో ఈ బేస్ రేట్ సిస్టంలో ఈ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్ క్యాలిక్యులేషన్ చేస్తే రెపో రేట్ని కన్సిడర్ చేయలేదు. యాజ్ ఎ రిజల్ట్, ఎనీ కట్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ రెపో రేట్ బై ద ఆర్బీఐ does not get transmitted to the bank customers ఇమీడియట్గా. అంటే రెపో రేట్ అనేది మానిటరీ పాలసీలో ఆర్బీఐ ఇప్పుడైతే బై మంత్లీ పాలసీ ఫ్రమ్ 2016 ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ మానిటరీ పాలసీ కమిటీ ఫర్ ఇష్యూయింగ్ మానిటరీ పాలసీ, నౌ ఇట్ ఈస్ బై మంత్లీ, అంటే 2 నెలలకు ఒకసారి ఇప్పుడు ఇస్తున్నారు. అంతకుముందు ఇట్ వాజ్ క్వార్టర్లీ. ద ఆర్బీఐ మానిటరీ పాలసీ వాజ్ అనౌన్స్డ్ క్వార్టర్లీ అనమాట. సో ఇప్పుడు బై మంత్లీ. సో ఆ రెపో రేట్ పెరగడం తగ్గడం వల్ల
బ్యాంక్స్ డబ్బులు తీసుకుంటాయి కదండి ఆర్బీఐ దగ్గర నుంచి. ఆ ఇంట్రెస్ట్ రేట్కి ఇక్కడ కస్టమర్ తీసుకునే ఇంట్రెస్ట్ రేట్కి ఆ మార్పు లేదనమాట. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో రెపో రేట్ అంటే ఏంటో ముందు చూద్దాం. ద రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ టు కమర్షియల్ బ్యాంక్స్. అంటే లెటస్ కన్సిడర్, తెలుగు చూసిన వాళ్ళు ఇంగ్లీష్ చూస్తున్న వాళ్ళకి నా ఎగ్జాంపుల్స్ ఒకటే ఉంటాయి, ఎందుకంటే నేను ఒకటే కదా, నా బ్రెయిన్లో ఉన్నది ఒకటే కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు రెండోసారి వింటున్నట్టు అవుతుంది. సో అండ్ ఐ సజెస్ట్ ఆల్సో, ప్లీజ్ లిజన్ టు బోత్ వీడియోస్ అండ్ అల్టిమేట్లీ రీడ్ ఫ్రమ్ యువర్ కంఫర్టబుల్ లాంగ్వేజ్. ఇద్దరు మన రెండు భాషల్లోనే వినండి. మన తెలుగు భాషలో నువ్వు వినండి, చూడండి, ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, సో మీ కాన్సెప్ట్స్ కొంచెం బెటర్గా వస్తాయి అనేది నా అభిప్రాయం. ఒక్కసారి కాన్సెప్ట్స్ అర్థమైతే ఎకానమీలో మర్చిపోండి. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ సబ్జెక్ట్, పాలిటీ కానీ హిస్టరీ కానీ. ఇఫ్ యూ సపోర్టెడ్ మీ, ఐ విల్ డూ ఆల్ దోస్ వీడియోస్ ఆల్సో. లెట్స్ సీ. సో రెపో రేట్ అంటే ఏంటి? ద రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ టు కమర్షియల్ బ్యాంక్స్. సపోజ్ నేను ఆర్బీఐ అనుకుందాం, మీరు కమర్షియల్ బ్యాంక్. సో మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ₹1,00,000. నేను మీకు ₹1,00,000 ఇచ్చాను. రెపో రేట్ ఇవ్వాలి ఎంత ఉంది? 4% ఉంది. అంటే మీరు నాకు 4% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ₹1,00,000 తిరిగి ఇచ్చేటప్పుడు ₹4,000 యాన్యువల్ అనుకోండి, యాన్యువల్ రేట్ 4,000 ఇవ్వాలి మీరు, అంటే 1,04,000 మీరు ఇస్తారు నాకు. సో మీరేం చేస్తారు? ఆర్బీఐ మీరు బ్యాంక్ కాబట్టి మీరు ఆ ₹1,00,000 ఏం చేస్తారు? పబ్లిక్ ఇస్తారు. ఇప్పుడు ఎంత ఫిక్స్ చేశారు ఇంట్రెస్ట్ రేటు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు కస్టమర్, మీరు బ్యాంకు ₹1,00,000 మీరు నా దగ్గర తీసుకున్నారు అట్ ద రేట్ ఆఫ్ 4%, ₹4,000 మీరు నాకు సంవత్సరంకి ఇవ్వాలి. మీరు మళ్ళీ కస్టమర్కి ఇస్తారు అప్పు. ఆ ₹1,00,000 ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు? మీరు మార్జిన్ వేసుకుంటారు కదా. సో 4,000 నాకు ఇచ్చేయాలి కాబట్టి సపోజ్ 6%కి ఇచ్చారు, అంటే మీరు మార్జిన్ 2,000 ప్రాఫిట్ అనమాట. సో అట్లాగా ఇక్కడ ఏమైంది? నేనేం చేశాను, మళ్ళీ 2 months తర్వాత ఒక రెపో రేట్ని తగ్గించాను. ఐ రెడ్యూస్డ్ యాజ్ అన్ ఆర్బీఐ, ఐ రెడ్యూస్డ్ టు 3%. సో మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు, మళ్ళీ ₹1,00,000 తీసుకున్నారు. ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ రేటు? 3,000 సంవత్సరానికి. సో మీరు ₹1,00,000 పట్టుకుని వెళ్ళిపోయారు యాజ్ అ కమర్షియల్ బ్యాంక్. మీరేం చేస్తారు? మళ్ళీ ఆ ₹1,00,000ని పబ్లిక్కి, కస్టమర్కి లెండ్ చేశారు, అప్పిచ్చారు. మరి మీకు మార్జిన్ 3,000, ఇంతకెంత? 4,000కి 6,000 కదా, 2,000 కదా మార్జిన్ వేసుకున్నారు మీరు. బట్ మీరు మారుస్తున్నారా? మార్చట్లేదు. 3,000 మీరు నాకు ఇవ్వాలి, బట్ కస్టమర్ దగ్గర మాత్రం మీరు మళ్ళీ 6,000 తీసుకుంటున్నారు. అంటే మీ మార్జిన్ 3,000 అయిపోయింది అనమాట. అంటే యు ఆర్ నాట్ ట్రాన్స్మిటింగ్ ద బెనిఫిట్ ఐ రెడ్యూస్డ్. అంటే నేను ఒక ₹1,000 ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకున్నాను కదా యాజ్ అన్ ఆర్బీఐ. ఆ ₹1,000 మార్జిన్ని, ఆ ₹1,000 బెనిఫిట్ని మీరు కస్టమర్కి ఇవ్వట్లేదు. మీరు యాజ్ ఎ కమర్షియల్ బ్యాంక్ యు ఆర్ టేకింగ్ ₹6,000, అంటే యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ మార్జిన్ ప్రాఫిట్. అంటే 3,000 మీరు తీసేసుకుంటున్నారు మీ మార్జిన్. అలా 2,000 మార్జిన్ పెట్టుకుని ఆ ₹1,000 బెనిఫిట్ కస్టమర్కి ఇవ్వట్ల, పబ్లిక్. సో అక్కడ ఈ బేస్ రేట్లో ఫ్లా అనమాట, బేస్ రేట్లో ప్రాబ్లం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ ఓవర్ ద period January 2015 to April 2016, the RBI reduced the repo rate by as much as 125 basic points. The banks lowered their base rate by only about 60 basis points. అంటే మీరు కొంత తగ్గించారనమాట, ఓన్లీ ఒక 5,500 తీసుకుంటున్నారు. ఇంతకుముందు 6% ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఓన్లీ 5.5% తగ్గించారన్నమాట. నేను మీకు ₹1,000 తగ్గించాను, కానీ మీరు వాళ్ళకి 500 తగ్గించారు. సో ఆ బెనిఫిట్ కస్టమర్కి వెళ్ళట్లేదని చెప్పి, ఇన్ అదర్ వర్డ్స్,
the monetary policy transmission under the base rate remained weak. అదన్నమాట. సో ఆ ట్రాన్స్మిషన్ జరగట్లేదు. ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్, ది ఆర్బీఐ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎంసీఎల్ఆర్, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్. సో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ని ఇంట్రడ్యూస్ చేసింది with effect from April 1, 2016. The banks are therefore effective April 1, 2016 required to set their lending rate based on MCLR. సో ఎంసీఎల్ఆర్ని బేస్ చేసుకుని ఇప్పుడు 2016 నుంచి బ్యాంక్స్ అన్నీ కూడా ఎంసీఎల్ఆర్ బేస్ చేసుకుని లెండింగ్ రేట్ మెయింటైన్ చేయాలి. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద బ్యాంక్స్ టు కన్సిడర్ ద రెపో రేట్ వైల్ క్యాలిక్యులేటింగ్ ఎంసీఎల్ఆర్. సో ఈ ఎంసీఎల్ఆర్ కింద వాళ్ళు రేట్ ఫిక్స్ చేసినప్పుడు, ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఫిక్స్ చేసుకున్నప్పుడు రెపో రేట్ని మ్యాండేటరీగా కన్సిడర్ చేయాలి. సో ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ MCLR calculation are operating expenses, cost of maintaining CRR అంటే 3% ఆర్బీఐ దగ్గర కానీ బ్యాంక్లో కానీ క్యాష్ రూపంలో ఉంచుతాయి కదండి. అట్లాగే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటే మనకి ఎంతకు వస్తుంది, మనం ఎంతకి ఇస్తున్నాం, అంటే మీరు నా దగ్గరికి ఎంత ఇంట్రెస్ట్కి తీసుకున్నారు, మీరు ఎంత ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు. సో అది మార్జినల్ అన్నమాట, మార్జిన్. Therefore, any change in key rates, increase or decrease, the repo rate, will bring change in marginal cost of funds, requiring an immediate change in the MCLR. MCLR is reviewed monthly. MCLR మంత్లీ రివైజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఏంటి, నా దగ్గర మీరు ₹1,00,000 ₹4,000 ఇంట్రెస్ట్కి సంవత్సరానికి 4% ఇంట్రెస్ట్ రెపో రేట్కి తీసుకున్నారు. మీకు అది మీరు ఒక 6%కి మీ క్లయింట్కి ఇస్తున్నారు ఇంట్రెస్ట్ రేట్కి. ఇప్పుడు నేను తగ్గించాను 2 months తర్వాత, లేకపోతే 2 months బిఫోర్ 4,000 తీసుకున్నారు, ఇప్పుడేమో 2 months తర్వాత ఇవాళ నేను 3%కే ఇస్తున్నా రెపో రేట్కి మీకు కమర్షియల్ బ్యాంక్స్కి యాజ్ అన్ ఆర్బీఐ నేను. సో నా దగ్గర మీరు ఎంత ఇవ్వాలి, మీరు నాకు ₹1,00,000 రిటర్న్ చేసినప్పుడు 3,000 ఇవ్వాలి. సో మీరు ఆ ₹1,00,000 మీద 3,000 సంపాదించడానికి ఇంకా దాని మీద మీ మార్జిన్ వేసుకుని మీరేం చేయాలి, 5%కే ఇవ్వాలి. సో నేను మీకు ₹1,000 తగ్గించాను కదా, దట్ ₹1,000 హ్యాస్ టు బి ట్రాన్స్మిటెడ్ టు ద కస్టమర్. సో ఇప్పుడు ఆ రెపో రేట్ని ఎంసీఎల్ఆర్ క్యాలిక్యులేషన్లో కంపల్సరీగా మ్యాండేటరీగా కాస్ట్ అది కూడా కౌంట్ చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మీరు కమర్షియల్ బ్యాంక్ యూ హ్యావ్ టు ఫిక్స్ ద ఇంట్రెస్ట్ రేట్ టు ద యువర్ ప్రోడక్ట్. అది హౌసింగ్ అవనివ్వండి, ఇండస్ట్రియల్ అవనివ్వండి, ఇట్ డిపెండ్స్. అది మీరు డిజైన్ చేసుకుంటారు. హౌసింగ్ ఒక ప్రోడక్ట్ ఉంటుంది, హౌసింగ్ ప్రయారిటీ సెక్టర్ కదా, దానికి ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇండస్ట్రీస్కి ఇంకొక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, పర్సనల్ లోన్స్కి ఇంకొక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అది కమర్షియల్ బ్యాంక్స్ ఇష్టం, వాళ్ళకున్న ఫండ్స్ బట్టి, వాళ్ళకున్న కస్టమర్ బేస్ బట్టి వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. కస్టమర్స్ ఏమో ఎవరి దగ్గర తక్కువ ఉంటుందో ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో అదండి, MCLR was introduced in 2016. It has to consider the repo rate. ఈ రెపో రేట్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఆ విధంగా డిజైన్ చేశారు. సో that's the end of this video of number 4. Hope you are learning. Let's see, I will complete the 20 videos like this, and I want minimum of 1,000 members to like my videos. After 20 videos of Indian economy, 21st video will come out. 1,000 into 20 into 10 in the account of 9000834384. If the account was not funded, that means you are not liking my videos, you are not interested to watch my videos.
So if you are not interested to watch my videos, then there is no point of making videos in the air. గాలిలో చేసుకోలేం కదండి వీడియోలు. గాలి కోసం గాలిలో చేయలేం కదా. ఎవరైనా చూస్తున్నారు అన్నట్టుంటేనే 21st వీడియో వస్తుంది బయటికి. 21st వీడియో రాలేదంటే ప్లీజ్ అండర్స్టాండ్ దట్ మినిమం 1000 మెంబర్స్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే నేను ఐఎమ్ స్పెండింగ్ అరౌండ్ 3 to 4 hours ఫర్ ఏ వీడియో, 1.5 hour ఫర్ డూయింగ్ దిస్ వీడియో. చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది, 1 hour 20 minutes అయింది కదా. సో 1.5 hour చేశానంటే మొత్తం ఈ పీడిఎఫ్ రెడీ చేసి కట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes 1 hour పడుతుంది. రాయడం సంగతి మీకు తెలిసిందే కదా, ఎంత టైం పడుతుంది రాయడానికి. ఇంకా ఇమాజిన్ చేయడానికే, మాట్లాడడానికి ఎంత అంటే ఇంకా దానికి టెక్స్ట్ బుక్లో ఎంతవరకు మనకి సబ్జెక్ట్ అండర్స్టాండింగ్కి, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్. సో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఐ హ్యావ్ మై ప్రైస్. లెట్స్ సీ. మీకు నేను అర్థం కావాలని చెప్పి మీకు నా వే ఆఫ్ గివింగ్ యూ ద కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే అట్లీస్ట్ ఒక 20 వీడియోస్ అయినా మీకు చేసి చూపించాలి కదా. సో అందుకనే ఐ విల్ డూ 20 వీడియోస్. బట్ స్టిల్ as of today, out of 4 videos, it was not encouraging for me to do more and more. I couldn't find any. To be frank with you, I earned 100 rupees till this video. Seriously. 10 members, 10, and I don't know how many people. One person నాకు తెలిసిన వాళ్ళే పంపించారు 40 or 30. Rest of 2 also known personally, but they liked it seems. And rest unknown people, అంటే మీరు ఎవరో నాకు తెలియదు కదా. Only 5 members liked my videos and sent 50 rupees. Now the bank balance is 100. So that's the situation of the ending of the 4th video. So let's see, and I'll do definitely 20 videos. Bye bye.